హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక మంచి విషయంతో మీ ముందుకైతే వచ్చానండి. అదేంటంటే ఇది అందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతో మనం అందంగా ఎలా మార్చుకోవచ్చు అన్నది ఈ వీడియో చూసి తెలుసుకోండి మీరు. ఇవన్నీ ఏంటంటే టీ షర్ట్స్ అండి, రకరకాల టీ షర్ట్స్ అనమాట. మగవాళ్ళే కానీ ఆడవాళ్ళే కానీ ఎవరైనా సరే వాడొచ్చండి. ఫస్ట్ ఈ టీ షర్ట్తో ఎలా చేయొచ్చు అన్నది చూపిస్తాను చూడండి. ఇది ఒక చైర్లో ఉండి పిల్లో అండి, కుషన్ పిల్లోలా ఉంటుంది కదా ఆ పిల్లో. మనకు సూది దారంతో పని లేకుండా, మిషన్తో పని లేకుండా ఎంతో ఈజీగా అంటే ఎంత ఈజీగా చేసుకునే అన్నీ కూడా ఎటువంటి టిప్స్ అండి. ఇవన్నీ కూడా టిప్స్ అనొచ్చు, ట్రిక్స్ అనొచ్చు. ఇది నా సొంత తెలివితో ఉపయోగించి చేసినాయి అనమాట ఈ మొత్తం. ఇలా చేస్తే మన ఇల్లు ఎప్పటికప్పుడు చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. కుషన్స్కి పిల్లోస్కి కవర్స్ కొనాల్సిన పని లేదు. ఇంట్లో మన పిల్లలు వాడని టీ షర్ట్స్ ఏమన్నా ఉంటే అటువంటివన్నీ కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మా ఇంట్లో టీ షర్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. నాకు ఇద్దరు అమ్మాయిలని తెలుసు కదా మీకు. వాళ్ళ టీ షర్ట్స్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి. అవి మనం బయట పాడేయలేము, ఎవరికి ఇవ్వలేము అన్నట్లయితే ఉంటుంది. కొన్ని ఇచ్చేసినా కొన్ని అయితే నేను ఇలా ఉంచానండి. ఎందుకంటే ఇలా చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా అని నేను ఇలా ఇంట్లో అయితే పెట్టుంచాను. చూసారా ఈ పిల్లోకి ఎంత అందంగా ఉందో. మనం ఎప్పటికప్పుడు చక్కగా మార్చుకోవచ్చండి. ఇదైతే ఒక బనియన్ టైప్ అనమాట. అది ముందు మనం ఉల్టా తిప్పేయాలండి, అంటే వెనక్కి తిప్పేయాలి. వెనక్కి తిప్పేసి నీట్గా అలా పెట్టి చాలా ఈజీ అండి. మిషన్ పని లేదు, సూది పని లేదు, దారం పని లేదు. చక్కగా అలా అని అక్కడ మనం ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయాలండి. రబ్బర్ బ్యాండ్ అన్న వేయచ్చు, లేదంటే ఒక తాడుతో దారంతో కానీ గట్టిగా అయితే కట్టేసుకోవాలి. నేనైతే రబ్బర్ బ్యాండ్ వేస్తున్నానండి. వేసిన తర్వాత కావాలంటే ఆ పైన కట్ చేసుకోవచ్చండి ఇటు పక్కనే, కానీ నేను కట్ చేయకుండా అయితే చూపిస్తున్నాను మీకు. కట్ చేయకపోయినా సరే చాలా అందంగానే ఉంటుంది ఇది. మనం రబ్బర్ బ్యాండ్ టైట్గా వేసేసుకోవాలండి. చివరికి వేసుకుని మనం మళ్ళీ మామూలుగా నార్మల్గా వెనక్కి తిప్పేయాలి. ఉల్టా చేస్తాం కదా, దాన్ని మళ్ళీ మామూలుగా అయితే చేసేయాలి. ఇది ఇప్పుడు ఒక మిక్సీ కవర్ లాగా అయితే ఉపయోగపడుతుందండి. ఎందుకంటే దానికి టీ షర్ట్స్ కొద్దిగా సాగి గుణం అయితే ఎక్కువ ఉంటుంది కదా దానికి. మనం ఎలా పెట్టినా సరే చాలా ఫిట్గా ఉండి చాలా బాగుంటుందండి. ఇది నాది కొద్దిగా చిన్న సైజు మిక్సీ, కానీ పెద్ద మిక్సీలు కూడా సరిపోతుందండి ఇది. మనం రకరకాల కలర్స్ మార్చేసుకోవచ్చండి. ఆడవాళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు ఏదైనా చూస్తే నిజంగా బోర్ కొట్టేస్తూ ఉంటుంది ఇంట్లో వస్తువులు. దానివల్ల మనం ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ కొత్తగా మారుస్తూ ఇటు పక్కది అటు పక్క పెట్టి అటు పక్కన ఇటు పెడుతూ ఉంటాం కదా. ఇలా మనకు మంచి మంచి షర్ట్స్ ఉంటే మనం చక్కగా పెట్టుకుంటే రోజు ఒక కలర్ అయితే వేసుకోవచ్చండి. చక్కగా విప్పేసుకుని రబ్బర్ బ్యాండ్ తీసి వాష్ చేసుకోవచ్చు మళ్ళీ. అలా చాలా బాగుంటుంది అనమాట. ఉతకడం ఈజీ, ఆరేయడం ఈజీ, ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. చూసారా నా మిక్సీకి ఎంత అందంగా ఉందో. ఇంతకుముందు అయితే బ్లూ కలర్ వేసానండి, ఇప్పుడైతే పింక్ వేసాను. బ్లూ చూసి చూసి నాకైతే బోర్ కొట్టేసింది. అలాగే మీకు నచ్చిన కలర్స్ అయితే చక్కగా వేసుకోవచ్చండి. చూసారా ఎంత అందంగా ఉందో. ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఆడవాళ్ళు మనం ఇంట్లో ఉండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. ఇదైతే ఒక ఫుల్ హ్యాండ్ టీ షర్ట్ అండి ఇది. ఈ టీ షర్ట్ అయితే నాకు 3 రకాలుగా ఉపయోగపడుతుంది. అది ఏంటన్నది చూడండి మీరే. ఇంత చిన్న చిన్న విషయాలు మనకి ఇన్ని రోజులు ఎందుకు తెలియలేదా అని కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తే తప్పకుండా నాకు లైక్ చేయడం మర్చిపోవద్దు. కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. ఇక్కడ హ్యాండ్ అయితే కట్ చేసేస్తున్నానండి. ఈ హ్యాండ్ ఆ హ్యాండ్ 2 హ్యాండ్స్ అయితే మాత్రం కట్ చేసేస్తున్నాను. నీట్గా హ్యాండ్ కట్ చేసుకుని, ఈ షర్ట్ అని అక్కర్లేదండి, ఎటువంటిదన్నా పర్వాలేదు. నాకైతే ఈ షర్ట్ బాగా అనిపించింది. ఇలా ఒక హ్యాండ్ తీసుకుని దీన్ని కూడా మనం వెనక్కి తిప్పేసుకోవాలండి. ఇదైతే ఇంకా ఈజీ, కానీ ఇంత అందమైన మనం ఎప్పుడు ఎలా మిస్ అయ్యామో అని అయితే నాకు అనిపిస్తుంది. ఇటువంటి వస్తువులు మనం కొందామన్నా సరే దొరకవేమో, కొన్నా సరే ఎక్కువ రోజులు ఉండవేమో అనిపిస్తుంది. అలా చివరైతే మళ్ళీ ఇంకొక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేస్తున్నాను. చెప్పాను కదా, మీరు ఒక వైర్తో కానీ దారంతో కానీ ఒక తాడుతో కానీ కట్టుకోవచ్చు, లేదంటే రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు. నేను రబ్బర్ బ్యాండ్ ఎందుకు వేస్తానంటే మళ్ళీ ఉతికినప్పుడు ఇప్పేసి మళ్ళీ ఆరేయడానికి ఈజీగా ఉంటుందని అయితే రబ్బర్ బ్యాండ్ వేసేస్తానండి. దీంట్లో మనం చక్కగా ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇటు పక్కనైతే షర్ట్కి చెయ్యి ఉంటుంది కదా, ఆ హ్యాండ్లోకి నేనైతే ఒక నలుపు రంగు థ్రెడ్ లాంటిది ఉంటే ఇంట్లో ఎక్కించేసాను అనమాట. మీరు మొలతాడు పెట్టుకోవచ్చు, ఏదన్నా సరే మనం అలా ఎక్కించేసుకోవాలి. ఎందుకంటే అలా టైట్గా దగ్గర లాగడానికి టై చేయడానికి ఉంటుంది అనమాట. దానికోసం అక్కడ నేను స్టిచ్ కూడా వేయలేదని, ఆల్రెడీ హ్యాండ్కున్న స్టిచ్ ఆ స్టిచ్లోకి అయితే మాత్రం పెట్టేశాను. ఇప్పుడు మనకి ఇటువంటి గొడుగులు ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, అందరి ఇంట్లో అంబ్రెల్లాస్ ఉంటాయి కదా. అవి ఎక్కడంటే అక్కడ పెడితే పురుగులు పట్టడం, చిరాగ్గా అయిపోవడం, దుమ్ము పట్టడం అయితే జరుగుతూ ఉంటుంది.
అంబ్రెలాతో వచ్చిన కవర్ మనం ఎప్పుడో పడేస్తాం. ఇన్ని సంవత్సరాలు అయితే మనం ఉంచం కదా. దానికోసం మనం నీట్గా ఇలా దగ్గరికి అనేసుకుని ఒక ముడి వేసేసి చక్కగా ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకోవచ్చండి. లేదంటే మనం బయటకు వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి ఉంటుంది, నీట్గా ఉంటుంది, వేరే వాటితో మిక్స్ అయిపోకుండా. ఎందుకంటే అన్నీ ఒక దాంట్లో వేస్తే ఈ అంబ్రెలాలోకి వెళ్ళిపోయి చిరాగ్గా అయిపోతుంది కదా. దానికోసం మనం నీట్గా హ్యాండ్ బ్యాగ్లో పెట్టొచ్చు, నార్మల్ బ్యాగ్లో పెట్టొచ్చు, లేదంటే ఇంట్లో ఎలా హ్యాంగ్ చేయొచ్చండి. ఎలా హ్యాంగ్ చేయాలన్నది కూడా నేను చూపిస్తాను మీకు. ఇవన్నీ చాలా చిన్న చిన్న ట్రిక్స్ అనమాట అండి. అందరింట్లో టీ షర్ట్స్ లేని ఇల్లు అంటూ ఇప్పుడు లేదు కదా. ఎందుకంటే ప్రపంచం మొత్తం టీ షర్ట్సే చాలా ఎక్కువ వాడుతున్నారు. అవన్నీ ఎక్కువ రోజులు వేయరు, పక్కన పెట్టేస్తూ ఉంటారు మన పిల్లలు కానీ మన హస్బెండ్స్ కానీ ఎవరైనా సరే. అటువంటివి అయితే ఇలా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా చివర ఒక ముడి వేసి 2 ముళ్ళు కిందలా వేసి పెట్టామంటే నీట్గా అలా హ్యాంగ్ చేయడానికి అయితే ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చిందండి? ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇలా చక్కగా అంబ్రెల్లా పెట్టేసి ఇచ్చా, చాలా బాగుంది కదా. అసలు బయటికి కూడా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇలాగే నేనైతే ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసి సేమ్ అదే ప్రాసెస్లో బ్యాక్ సైడ్ రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక తాడైతే ఎక్కించేసానండి. ఇదేంటి నా ట్రైపాడ్ అనమాట, మినీ ట్రైపాడు. యూట్యూబర్స్ అంటే తప్పదు కదా, ఇటువంటివి ఉంటూనే ఉంటాయి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బ్యాగ్లో పెడుతుంటే దీని చుట్టూ రబ్బర్ బ్యాండ్స్ పట్టడం, క్లిప్పులు పట్టడం, ఫోన్కి గీతలు పడిపోవడం ఇలాగైతే అవుతూ ఉంటుందండి. దానికోసం నేను ఇలా ఒక బ్యాగ్లో అయితే తయారు చేసి ఇది కూడా చక్కగా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇవి రెండు అయితే 2 హ్యాండ్స్ కట్ చేసి ఇలా చేశానండి. అసలు ఇవి నేను తయారు చేశానంటే ఎవరు నమ్మరో, కొన్నారేమో అని కూడా అనుకోవచ్చు. అలానే ఉన్నాయి కదా, చూడండి ఎంత బాగున్నాయో. చక్కగా మనం ఎక్కడంటే అక్కడ అడ్డు లేకుండా నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. దుమ్ము పడదు, ఏం పడదు, చాలా నీట్గా ఉంటుంది. మనం క్లాత్ పెట్టి తొడాల్సిన అవసరం కూడా ఉండదు. పై క్లాత్ ఒకటి వాష్ చేసుకుంటే సరిపోతూ ఉంటుందండి. ఇవే కాకుండా ఇదే కవర్లో మనం కావాలంటే వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చండి, ఫ్లాస్క్ పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం సాగుతూ ఉంటుంది కాబట్టి ఎంత పెద్దది పెట్టినా బాగా ఫిట్గా చాలా బాగుంటుందండి. దానికోసం నేనే ప్రతిరోజు పాలకి ఈ బాటిల్ పంపుతూ ఉంటానండి. దానికోసం ఇలా పెట్టించాను, చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ చొక్క కూడా కింద కారదు, నిలువుగా ఉంటుంది, ఎక్కడ పడిపోదని అయితే మాత్రం అనుకుని దీనికి మాత్రం ఒకటి పెట్టాను. ఇవన్నీ టీ షర్ట్స్తో ఎన్ని విధాలుగా చేయొచ్చు అన్నది అయితే ఈరోజు చూపిస్తున్నానండి మీకు. చక్కగా మనం ఇలా ఒక మేకు కానీ ఏదన్నా రాడ్ ఉంటే దానికి చక్కగా హ్యాంగ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఏ వస్తువు ఎక్కడ ఉందంటే మనం అయితే అసలు వెతుక్కునే పనే ఉండదండి. చక్కగా తీసుకుని వెళ్ళిపోవచ్చు. మనకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళు తీసుకుని వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ షర్ట్కి 2 హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన షర్ట్ ఉంది కదా, అది కూడా వేస్ట్గా వస్తే అస్సలు పోదండి. దాన్ని ఏం చేయాలంటే ఎటువంటిదో కార్డ్బోర్డ్ తీసుకుని, కాటన్ది బాక్స్ ఉంటుంది కదా, అట్ట పెట్టి అంటారు దీన్ని. అట్ట పెట్టి అంటూ నాకు దొరికిందంటే నేను అస్సలు పాడేయనండి. దాన్ని ఏదో రకంగా అయితే మాత్రం ఉపయోగించేస్తాను నేను. చక్కగా దీనికి ఇలా ఎక్కించేసుకుంటే నీట్గా ఫిట్ అయిపోద్దండి. ఇది చూడడానికి పెట్టిలా ఉండదు, అదొక బాక్స్ లాగా ఉంటుంది. చక్కగా ఏది పెట్టుకున్నా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం చుట్టూ చక్కగా గమ్ముతో అది కూడా స్టిక్ చేయాల్సిన పని లేదండి. ఎందుకంటే ఇది మనం ఎప్పుడప్పుడు తీసి వాష్ చేస్తాం కదా, దానికోసం అయితే నేను అసలు గమ్తో స్టిక్ చేయనండి. బోర్ కొట్టిందనుకో ఇదే బాక్స్కి ఈ షర్ట్ తీసి ఇంకో షర్ట్ వేస్తూ ఉంటాను. అంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తుంటే అస్తమాటు బట్టలు ఎలా మార్చుకుంటామో బాక్సులు కూడా అలా మార్చేస్తూ ఉంటానండి నేను. దేంట్లో వాటర్ బాటిల్స్ ఏమన్నా మనకు నచ్చినవి అన్నీ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే అంబ్రెల్లా దీంట్లో పెట్టి చూపిస్తున్నాను మీకు. ట్రైపాడ్, అంబ్రెల్లా ఇటువంటివి పెట్టుకుంటే ఎక్కడికి పడిపోకుండా నీట్గా సెక్యూర్గా ఒక చోట అయితే ఉంటాయండి. చాలా బాగుంది కదా. ఈ బాక్స్ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇటువంటి బాక్స్తో నేను చాలా అంటే చాలా చేశానండి. ఇది కూడా టీ షర్టే, ఇది ఒక టైప్ చుట్టూ జూలు వచ్చిందనమాట. ఎందుకో కట్ చేయడం, చక్కగా ఇలా బాక్స్ ఆర్గనైజ్ చేస్తే చాలా బాగుంటుంది కదా అని ఇలా వేసానండి నేను. దేంట్లో ఒక స్టాండ్ అయితే పెట్టాను. అవి టేబుల్ మీద పెట్టుకునే స్టాండ్స్ అండి, అవసరమైతే తీస్తాను, లేకపోతే మళ్ళీ అదే బాక్స్లో పెట్టేస్తూ ఉంటాను నేను. చక్కగా భోజనం చేయడానికి ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ అయితే దాంట్లో పెడతానండి. ఇవి టిఫిన్ ప్లేట్స్ పెడతాను. ఇన్ని పెట్టినా సరే ఇంకా ఖాళీగానే ఉంది చూసారా. దగ్గర దాంట్లో 20 ప్లేట్ల వరకు పడతాయండి. మనం ఎలా పెట్టినా సరే 20 ప్లేట్ అయితే పడతాయి. ఇంకా బ్యాక్ సైడ్ ఒక స్టాండ్ పెట్టాను కదా, స్టాండ్ లేకపోతే ఇంకా పడతాయి. ఈ చిన్న చిన్న టిఫిన్స్, స్నాక్స్ తింటాం కదా, ఆ ప్లేట్స్ అన్నీ పెట్టండి. నేను ఎక్కువగా డైనింగ్ టేబుల్ అయితే పెడుతూ ఉంటానండి. ఎందుకంటే ప్లేట్లకి మనం అటు ఇటు తిరగాల్సిన పని అయితే అస్సలు ఉండదు. ఇది కూడా ఇంకొక బాక్స్ అండి, దీనికి కూడా ఒక టీ షర్ట్ అయితే వేస్తాను నేను. చూసారా చక్కగా చొక్కలతో ఎంత అందంగా ఉందో. నెయ్యి బాటిల్, పచ్చడి, సాల్టు,
బాదాము, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి, హార్లిక్స్ ఇటువంటివి ఏమైనా సరే చక్కగా పెట్టుకోవచ్చు. నేను అలా పెట్టి చూపిస్తున్నాను కానీ మీకు నచ్చింది ఏదైనా సరే పెట్టుకోవచ్చండి మీరు. ఇదే పెట్టారని లేదు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒక ఆర్గనైజర్గా అయితే వాడొచ్చు మనం. ఎటువంటి చేసేది చాలా బాగుంటుంది. ఇదైతే ఈ బాక్స్ చూడండి మీరు. ఎందుకు చేసింది తను, ఎందుకు చేసింది అది అర్థం కావట్లేదని మీరు అనుకోవచ్చు. ఈ బాక్స్ దేనికి ఉపయోగిస్తున్నారో మీరు చూసేయండి. ఇది ఇంకో టీషర్ట్ అనమాట. మిషన్ ఉంది కదండి, మిషన్కి పైన నాకైతే హెడ్కి ఉండి బాక్స్ అయితే రాలేదు. దానికోసం చక్కగా ఇలా పెట్టేశానండి. నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. మీకు నచ్చిందండి ఈ ఐడియా? ఈ ఐడియా నచ్చితే తప్పకుండా ఇటువంటి బాక్స్ అయితే ఒకటి తయారు చేసుకోండి. ఇదైతే మాది గ్రైండర్ అండి. గ్రైండర్ కూడా నేను మిక్సీకి ఎలా అయితే పైన రబ్బర్ బ్యాండ్ వేసి షర్టు ఫిట్ చేసేసాను, అలాగే ఇది కొద్దిగా పెద్ద షర్ట్ అండి. గ్రైండర్ పెద్ద ఉంటుంది కదా, దీనికి ఎలా అయితే ఫిక్స్ చేస్తానండి. ఎక్కడ మీరు నమ్మరు కానీ చిన్న బూజు కానీ దుమ్ము కానీ మరక కానీ మచ్చ కానీ అస్సలు పడదు. ఇదైతే పీట అండి. పీటను చూస్తారు ఏమనుకోవద్దు. ఈ పీటకు ఒక చరిత్ర ఉందండి. దగ్గర 28, 29 సంవత్సరాల క్రితం కొన్న స్టూల్స్ అండి అవి. పీటలు అంటాం కదా అవి. ఆ పీట మొత్తం పోయిందండి, కలర్ అంతా పోయింది. పడేయడానికి అయితే మనసు ఒప్పలేదు. ఎందుకంటే అప్పట్లో మా అమ్మ 2 పీటలు కొని నాకు ఇచ్చిందనమాట. ఆ ప్రేమ గుర్తుగా అలా అయితే ఉంచుకున్నాను నేను. దీనికి చక్కగా ఒక టీషర్ట్ వేసేసి మనం ఎలా చేస్తున్నానో చూడండి. ఇది కొత్తదా, అసలు ఇంత ఐడియా నీకు ఎలా వచ్చింది అని అంటారు. మనం ఎప్పుడైనా చిరాగ్గా అయిపోతే మళ్ళీ చక్కగా వాష్ చేసుకోవచ్చు. ఇలా టైట్గా లాగి, చాలా టైట్గా, వీళ్ళంత టైట్గా లాగి 2 ముళ్ళు వేసేయడమేండి. ఆ కాళ్ళు ఉన్నాయి కదా, ఐ మీన్ కోళ్ళు అంటారా కాళ్ళు అంటారా, దానికి కూడా చక్కగా మనం షర్ట్ వేసేసుకోవాలండి. వేసేస్తే మనం ఎక్కడ టైల్స్ గీతలు పడవు, ఎక్కడ బయటకు వచ్చినా మాత్రం గీతలు పడడం, స్టూలు పడడం అటువంటిది ఏమి ఉండదన్నమాట. ఇంకో 2, 3 చాలా టైట్గా అయితే బిగించి వేసేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎంత పాత పీటని కొత్తగా చేశానో కదా నేను. ఎవరినైతే ఈ పీటను బయట పడేస్తారో, కానీ చూడండి మంచి మంచి కలర్స్. మనకి పింక్ కలర్ పీటలు కావాలనుకో పింక్ వేసుకుంటాం, బ్లూ కావాలంటే బ్లూ వేసుకుంటాం, బ్లాక్ కావాలంటే బ్లాక్ వేస్తాం. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చక్కగా వేసుకోవచ్చు. ఇటువంటి స్టూల్స్ అప్పట్లో మా అమ్మ 2 కొనిచ్చిందండి. అందరూ ఎప్పుడో పోయినా నేను అది చాలా జాగ్రత్తగా పెట్టాను. ఒకదానికి పింక్ వేసాను, ఒకదానికి గ్రీన్తో ఫ్లోరల్ ఉన్న డిజైన్ అయితే వేసానండి. మళ్ళీ నాకు ఈ డిజైన్స్ నచ్చలేదు, ఇవి నల్లగా కొద్దిగా మాసిపోయినాయి అన్నప్పుడు ఇవి తీసేసి వాష్ చేసేస్తాను కదా, అప్పుడైతే మళ్ళీ వేరే వేస్తూ ఉంటానండి. ఎప్పటికప్పుడు మన ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుక్కున్న ఫీల్ అయితే మనకు వస్తూ ఉంటుందండి. కొత్తదనాన్ని ఏ ఆడవాళ్ళు అయితే కోరుకోరండి. ఇంట్లో వస్తువులు అన్నీ తీసుకోవాలనుకుంటూ ఉంటాం కదా, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చక్కగా మార్చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా చిన్న 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 ఐడియాస్ అండి. ఇటువంటి చిన్న చిన్న ఐడియాస్ మీరు ఎప్పుడు అసలు మిస్ అవ్వద్దు. చూడండి, మీకు నచ్చితే తప్పకుండా చేసుకోండి. కానీ నా ఛానల్ మాత్రం ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు. ఇది నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. చివరి వరకు చూడకపోతే మీకు అస్సలు తెలియదని స్టార్టింగ్లో చెప్తాం కదా, కానీ ఈ వీడియో చెప్పకుండానే మీరే చివరి వరకు చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇలా ప్లేట్స్ ఇవన్నీ బాటిల్స్ అన్నీ అయితే మాత్రం ఇలా టేబుల్ మీద పెట్టుకుంటానండి. పదే ప్లేట్స్ అయితే అవసరం లేదు కదా అని నేను ఎటువంటి బాక్స్ ఎప్పుడో తయారు చేసాను. 3 బాక్సులు చేసి దాంట్లో మనం క్లాత్స్ కూడా పెట్టుకోవచ్చండి. డోర్ మ్యాట్స్ అని రకరకాల మన థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బాక్స్లో పెడతాను. ఆర్గనైజ్ చేసుకుంటే కూడా నీట్గా కనిపిస్తుంది. ఇదైతే ఇది కూడా ఒక చైర్ అండి. ఈ చైర్కి మనకి ఎప్పటికప్పుడు అంటే బోర్ కొట్టేస్తుంటుంది. దేనికోసం అంటే కలర్ చూసి మనకి ఇదే కలర్ అనిపంటుంది కదా, అప్పుడైతే మాత్రం ఒక షర్ట్ చక్కగా ఇలా వేసేసుకునండి నీట్గా. బ్యాక్ సైడ్ అయితే కొంచెం టైట్గా పెట్టి ఒక పిన్నీస్ పెట్టేస్తున్నాను అనమాట. 2 పెడదామని చూసాను కానీ ఒకటే సరిపోయింది. చూసారా, పాత చైర్ కూడా కొత్త చైర్ లాగా అయితే అయిపోయింది. ఇలా చిన్న చిన్న విషయాలు మనకు ఎవరో చెప్పక్కర్లేదండి, మనమే నీట్గా చేసి పెట్టేసుకోవచ్చు. మనం ఇలా చక్కగా చేస్తే స్కూల్కి వెళ్ళిన పిల్లలు వచ్చినా, బయటకు వెళ్ళిన హస్బెండ్ వచ్చినా చూసి ఒకేసారి షాక్ అయిపోతారనమాట. ఏంటి ఇంత చక్కగా చేసావని మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే మాత్రం అస్సలు ఉండరు. చైర్ చూసారా చాలా బాగుంది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అండి. అదే షర్ట్కి ఉన్న హ్యాండ్ మీకు చేయడం కోసం చూపిస్తున్నాను. ఇది మనకు ఆన్లైన్లో ఏమన్నా బుక్ చేస్తే వస్తాయి కదా ఇటువంటి బాక్సెస్ అండి. ఆ బాక్స్కి ఎక్కించేసి శుభ్రంగా నేను అలా చక్కగా పెట్టాను. ఇది ఏంటంటే మన సామాన్ పెట్టుకోవడానికి ఆర్గనైజర్ కింద అయితే వాడుకోవచ్చండి. హైట్ ఎక్కువలో తక్కువలో పెడుతూ ఉంటాం కదా, అలాగే ఇటువంటి డైనింగ్ టేబుల్ మీద కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ చక్కగా పెట్టుకుని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ చుట్టాలకి, బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికైతే మాత్రం షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీ లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా ఉపయోగం ఉంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. మన ఛానల్ నేమ్ బబ్బు తెలుగు వ్లాగ్స్ అండి. ఆల్రెడీ నేను ఒక వాటర్ బాటిల్ హ్యాక్స్ అయితే చేశానండి, అవి చూడండి మీరు. అది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐకార్ట్లో పెడతాను. దానివల్ల కూడా చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి. పాడేసి వాటర్ బాటిల్తో మనం ఎలా చేయాలన్నా చేసి చూపించాను.
తప్పకుండా చూడండి. మీరు తప్పకుండా చూస్తారని, నా ఛానల్ని నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను ప్రతిదానికి ఆన్సర్ ఇస్తాను.